హై ట్రేడర్స్, వెల్కమ్ టు స్మార్ట్ మనీ సెన్సే. ఈ వీడియోలో మార్కెట్ అప్డేట్స్ తో పాటు నిఫ్టీ అనాలిసిస్ గురించి క్విక్ గా డిస్కస్ చేసుకుందాం. క్రూడ్ ఆయిల్ యుఎస్ ఇరాన్ 4 మంత్ వార్ ఎండ్ అవుతుందన్న న్యూస్ తో 3 మంత్ లోలో ట్రేడ్ అవుతుంది. $80 పర్ బ్యారెల్. అండ్ గోల్డ్ కూడా పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. వార్ ఎండ్ అవుతుందని బోత్ కంట్రీస్ నుంచి వచ్చిన న్యూస్ అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా డీల్ జరిగిందని అండ్ అఫీషియల్ సైనింగ్ జూన్ 19న స్విట్జర్లాండ్ లో జరుగుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సో ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ మోర్ దాన్ 1% పాజిటివ్ లో ఎండ్ అయ్యాయి. ఈ వీక్ మెయిన్ ఈవెంట్ చూస్తే టుమారో మన మార్కెట్ క్లోజింగ్ తర్వాత నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ బికాస్ ఫెడ్ గవర్నర్ గా కెవిన్ వార్స్ కి ఇది ఫస్ట్ మీటింగ్. ఈయన డెసిషన్స్ ఎలా ఉంటాయో చూడాలని మార్కెట్ వెయిట్ చేస్తుంది. ప్రీవియస్ ఫెడ్ గవర్నర్ జెరోనీ పోవెల్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ అండ్ ఎకానమీని బేస్ చేసుకుని చేంజ్ చేసేవారు. బట్ నౌ ప్రెసిడెంట్ ట్రంప్ కెవిన్ వార్స్ ని ఇంట్రెస్ట్ రేట్ కట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ గా లీవ్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. సో టుమారో ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తుంటే కాషియస్ గా ఉండండి. అండ్ ఈ వీక్ నెక్స్ట్ ఈవెంట్ చూస్తే జూన్ 19th అంటే ఫ్రైడే యుఎస్ ఇరాన్ వార్ పై ఫైనల్ డెసిషన్. నెక్స్ట్ నిఫ్టీ అనాలిసిస్. నిఫ్టీ 70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 140 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఇక్కడ 3 టైం ఫ్రేమ్స్ లో అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చూద్దాం. ఓపెనింగ్ లోనే నిఫ్టీ ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఓపెన్ అయింది. ఓపెనింగ్ 23,925 నుంచి 23,890 వరకు ఫాల్ అయింది. బట్ వెంటనే ఆర్డర్ బ్లాక్ స్టాప్ లాస్ హిట్ చేసింది. ఈ లెవెల్లో ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. బట్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఫేర్ వాల్యూ గ్యాప్ బికాస్ ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఎబో పైన క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ ట్రేడ్ అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ 1 అవర్ లో టుడే నో ఆపర్చునిటీస్. నెక్స్ట్ 4 అవర్ టైం ఫ్రేమ్. ప్రెసెంట్ నిఫ్టీ బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్ జోన్ లో ఉంది. బట్ నేను ట్రేడ్ అవాయిడ్ చేస్తా బికాస్ ఇక్కడ చూడండి స్ట్రక్చర్ డౌన్ ట్రెండ్ లో ఉంది. బట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కరెక్ట్ గా ఫామ్ అవ్వలేదు. అంటే ప్రీవియస్ క్యాండిల్ బిలో రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. నౌ ఇన్ మై ఒపీనియన్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ పెద్దగా వర్క్ అవ్వదు. బట్ ఇక్కడ చూస్తే ఎస్టర్డే యుఎస్ ఇరాన్ న్యూస్ తో నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 23,620 దగ్గర గ్యాప్ ఉంది. ఇలా గ్యాప్స్ ఉంటే కన్ఫామ్ గా ఆ గ్యాప్స్ ఫిల్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.